ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రజలందరికీ ఈయన సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. ఎంపీగాను పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే అడపాదడపా పలు అంశాలపై ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలు చూసేందుకు ఆసక్తి చూపించేవారు ఎక్కువ మందే ఉంటారు. అయితే తాజాగా ఈయన వైసీపీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. చాలా మంది రాజకీయాలకు స్వస్తి చెప్పేశారు. మిగిలిన నేతలు వైసీపీ గూటికి చేరిపోయారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం రాజకీయాలు ఇక చాలని చెప్పేసి 10 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మార్గదర్శి అంశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు బయటకు వచ్చి రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. దీంతో ఆయనకు రాజకీయాలపై ఇంకా యావ తగ్గలేదని చెప్పుకునేవారు. ప్రతి ప్రెస్ మీట్ లో విలేకరులు ఏదైనా పార్టీలో చేరుతున్నారా అని అడుగుతూ ఉంటారు. ఉండవల్లి మాత్రం అలాంటిదేమీ లేదని తోసిపుచ్చుతూ ఉంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి మాటకారి. ఎలాంటి సంక్లిష్ట విషయాలనైనా ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో సిద్ధహస్తులు. అయితే అలాంటి ఆయన రాజకీయాల నుంచి దూరం కావడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ డీలా పడిపోయింది. పలువురు నేతలు పార్టీని వీడిపోతున్నారు. ఇలాంటప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఉద్దండులు పార్టీలో ఉంటే బాగుంటుందని జగన్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఉండవల్లి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ నెలాఖరులో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. గతంలో ఇలాంటి ప్రచారాలు వచ్చినప్పుడు ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టి ఖండించేవారు. కానీ ఈసారి మాత్రం ఉండవల్లి నుంచి అలాంటి స్పందన ఏది రాలేదు. దీన్ని బట్టి ఈ ఊహాగానాలు కూడా నిజమేనేమో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.